హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. కొన్ని పనులు మనం చేయలేం, కానీ చేయగలిగితే బాగుండేది అని అనిపిస్తుంది. చూసారా, వాటి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎగరగలిగితే బాగుండేది అంటే బర్డ్స్ లాగా అనిపిస్తుంది కదా. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ విష్ ఐ కుడ్ ఫ్లై. ఐ విష్ ఐ కుడ్ ఫ్లై. అలాగే నేను మా అమ్మలా వంట చేయగలిగితే బాగుండేది అంటే ఐ విష్ ఐ కుడ్ కుక్ లైక్ మై మామ్. ఐ విష్ ఐ కుడ్ కుక్ లైక్ మై మామ్. నేను నా చిన్నప్పటి టీచర్ని మళ్ళీ కలవగలిగితే బాగుండేది. ఓకే, ఇది మనకి జరగదు అని తెలిసినా జరిగితే బాగుండేది అనే ఆశలు, ఆ కోరికలు ఉంటాయి చూసారా, వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం అనమాట. నేను నా చిన్నప్పటి టీచర్ని మళ్ళీ కలవగలిగితే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ మీట్ మై చైల్డ్హుడ్ టీచర్ అగైన్. ఐ విష్ ఐ కుడ్ మీట్ మై చైల్డ్హుడ్ టీచర్ అగైన్. ఓకే, అలాగే నేను ఈ ప్రపంచం అంతా తిరగగలిగితే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఐ విష్ ఐ కుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇలా మీరు ఏదైనా అనుకుంటున్నారా? అంటే చేయలేమో అని తెలిసినా చేయగలిగితే బాగుండేది, నేను అది చేయగలిగితే బాగుండేది, లేకపోతే ఇది చేయగలిగితే బాగుండేది అని ఏమైనా అనుకుంటున్నారా? అనుకుంటుంటే కనుక వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు ఇప్పుడు తెలిసింది కదా. సో అది నాకు కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.